हम्म, कहानी क्या है? गद्य साहित्य की सबसे रोचक और प्राचीन विधा है. ఏంటంట కహాని ఏమిటి? గద్య సాహిత్యకి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనము గద్య సాహిత్య అనేటువంటి వర్డ్ని ఎక్కువగా హైలైట్ చేసాం. దాని అర్థం ఏంటి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పదము మనకు బాగా గుర్తుండిపోవడానికి అనమాట. సరేనా? గద్య సాహిత్యకి సబ్సే రోచక్ ఔర్ ప్రాచీన విధా హై. చాలా ఓల్డ్ అంట, అలానే ఎంతో ఎఫెక్టివ్ మెథడ్ ఏంటంటే ఇదే. ఓకేనా? ఏ మేరకు కహాని అనేది మీకు ఒక ఐడియా వచ్చింటుంది. గద్య సాహిత్యంలో చాలా ఓల్డ్ మెథడ్, చాలా ఎఫెక్టివ్ మెథడ్ కూడా ఇదే. నెక్స్ట్, మానవ స్వభావం. మన హ్యూమన్ నేచర్ ఏంటి? జన్మ సే హీ కహానీ ప్రేమి యాని కథ ప్రియ హోతా హై. మనిషి ఎప్పుడు అంటే కథలు చెప్తూ ఉంటే గంటల కొద్దీ కూడా వింటూ ఉంటారనమాట. నేనైనా సరే మీకు కథలుగా ఏవైనా ఇన్సిడెంట్ గురించి చెప్తూ ఉన్నట్టయితే ఎక్కువ సమయం కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. ఏమాత్రం గ్యాప్ ఉండదు. రైట్. నెక్స్ట్, దైనిక జీవన్ మే మహత్వ. డైలీ లైఫ్లో కూడా यह मनोरंजन का सबसे बड़ा और సులభ సాధన హై. ఏ విషయాన్నైనా సరే అతి కష్టము లేకుండా చాలా చక్కగా చెప్పడానికి కహానీ విధ చాలా బాగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే ఏంటి? మనోరంజనక సబ్సే బడా, చాలా పెద్దది, మరియు అలానే సులభ సాధన హై అనగా చాలా సింపుల్ టూల్ లాంటిది. సింపుల్ టూల్. ఓకేనా? నెక్స్ట్, మనకు ఫైనల్ ఏంటి? మనము హిందీ భాష శిక్షణ చదువుతున్నాం. రైట్. ఇక్కడ విద్యాలయం మే ప్రయోగ్ క్యో కర్తే హై. ఎందుకు? నీరస్ విషయం కో రోచక్ బనానే కే లియే. అంటే కొన్ని కంటెంట్ చాలా బోరింగ్గా ఉన్నవి కూడా ఈ కహానీ విధ ద్వారా మనము ఎఫెక్టివ్గా డెలివరీ చేయొచ్చు, ఏ టాపిక్ అయినా సరే. అంటే ఇక్కడ ఎందుకు టీచర్ అవసరం అవుతుంది అంటే, ఏ కంటెంట్ ఆ క్లాస్ రూమ్లో ఆ సమయానికి స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ని బేస్ చేసుకొని తను ఇమ్మీడియట్గా మెథడాలజీని చేంజ్ చేసుకుంటారు టీచర్. ఓకేనా? ఎందుకు ఇప్పటికీ మన టీచర్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఉందంటే, పరిస్థితికి అనుగుణంగా ఆటోమేటిక్గా సరౌండింగ్స్లో ఉన్నటువంటి మానసిక పరిస్థితి, అంటే స్టూడెంట్స్ యొక్క క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పరిస్థితిని అనుగుణంగా, ఫ్రెష్ అవర్ ఫస్ట్ పీరియడే ఉంది. సో మన పీరియడ్ ఉన్నప్పుడు మనమే క్లాస్ టీచర్గా ఉన్నట్టయితే ఫ్రెష్ మైండ్తో ఉంటారు. సో ఓకే, మనం ఒక సెట్ ఆఫ్ మైండ్లో వెళ్తాము. కానీ లంచ్ తర్వాత, లంచ్ బెల్ ముందు పీరియడ్, ఇంటికి వెళ్ళడానికి ఉన్నటువంటి లాస్ట్ పీరియడ్, అలాంటి టైంలో నీరస్ విషయం అంటే బోరింగ్గా ఉన్నటువంటిది విషయం ఏమో మనకు తెలియదు, కానీ స్టూడెంట్స్ చాలా నీరసంగా, ఎప్పుడు బెల్ మోగుతుంది, ఎప్పుడు వెళ్ళాలి, ఇలాంటి మైండ్ సెట్లో ఉంటారు. మనకి సబ్స్టిట్యూషన్ అయినా వచ్చి ఉండొచ్చు, లేదనుకుంటే మన పీరియడ్ అనుకోకుండా షెడ్యూల్లో మార్చి ఉండొచ్చు, బికాజ్ ఆఫ్ ఎగ్జామ్స్, బికాజ్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్. అలాంటి సమయంలో చెప్పాలనుకుంటున్న విషయాన్ని కొంచెం ఈజీ మెథడ్లో చక్కగా చెప్పడానికి ఈ విధ బాగా యూజ్ అవుతుంది. సో नीरस विषयों के लिए केवल नहीं है, नीरस విద్యార్థిयों के लिए भी यह जरूरी होते हैं. ఏమంటారు టీచర్స్? నేను చెప్తుంది కరెక్టేనా? అంటే మనకు ఈ పుస్తకంలో ఏముంటుంది మన భాష శిక్షణలో అంటే, కొంచెం కంటెంట్ బోరింగ్గా ఉన్నదైనా సరే, అది కొంచెం
ఓకే స్టూడెంట్స్ ఆర్ నాట్ రెడీ టు లిజన్ అనేటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని చెప్పడానికి కహాని విధ బాగుంటుంది అని అంటున్నారు. నేనేమంటున్నానంటే పిల్లలు చాలా బోరింగ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడైనా సరే, పిల్లల యొక్క టైం షెడ్యూల్ని బేస్ చేసుకొని అయినా సరే, మనము కహాని విధాన్ని చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమంటారు? మీ ఒపీనియన్ చెప్పండి. లైవ్లో నాకు టెక్స్ట్ మెసేజ్లో రెస్పాండ్ రావాలి. ఎంతమంది యాక్టివ్గా క్లాస్ వింటున్నారో తెలియాలి కదా. నిన్ననే నేను చెప్పాను లైవ్ మెసేజెస్ కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేస్తానండి అని, రైట్? ఎస్, రియాలిటీలో కూడా మనము మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా టైం పీరియడ్, స్టూడెంట్ టైం పీరియడ్ని బేస్ చేసుకొని, అంటే ఎగ్జాక్ట్ మనకి ఇచ్చినటువంటి పీరియడ్. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటి, गद्य साहित्य की सबसे रोचक और प्राचीन विधा है। मनुष्य जन्म से ही कहानी प्रेमी यानी कथा प्रिय होता है। नेक्स्ट, दैनिक जीवन में वेरी वेरी इंपॉर्टेंट, यह मनोरंजन का सबसे बड़ा और सुलभ साधन है। विद्यालयों में प्रयोग क्यों करते हैं? नीरस विषयों को रोचक बनाने के लिए इसका खुलकर प्रयोग होता है. అంటే చాలా నీట్గా చక్కగా ఈ మెథడ్ని యూజ్ చేస్తారు అంటున్నారు. ఇక్కడ చూడండి శాంపుల్ క్వశ్చన్స్గా. ఇప్పుడు శాంపుల్ క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ. ఎందుకంటే ముందు క్లాస్లో మనము రెండు పక్క పక్కనే పెట్టాం. అప్పుడు ఏంటంటే ఈ కంటెంట్ చూడాలా, పక్కనున్న క్వశ్చన్స్ చూడాలా, కంటెంట్ చూడాలా, పక్కనున్న క్వశ్చన్ చూడాలా, ఈ కన్ఫ్యూజన్ అనేది స్టూడెంట్స్కి వస్తుంది కదా. ఐ మీన్ మీకు అంటే టీచర్స్కి వస్తుంది కదా. అందుకోసమని ఈ మార్పు చేసామన్నమాట. సరేనా? ఇక్కడ ఏంటంటే మానవ జీవన్ మే मनोरंजन का सबसे बड़ा साधन क्या माना जाता है? अकॉर्डिंग टू कहानी शिक्षण लेसन आधारंगा कहानी साहित्य की किस विधा में कहानी का स्थान है? అంటే లిటరేచర్లో కహానీ విధ బాగా ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుంది? గద్య సాహిత్యంలో యూజ్ అవుతుంది, రైట్? సో మనము ఇంట్రడక్షన్ వైపుగా ఫినిష్ చేసాం. కహానీ పరిభాషయే మన టెక్స్ట్ బుక్లో ఎవరెవరు ఏం చెప్పారో చూద్దాం. ఓకేనా? ఇక్కడ బాగుందా? అన్ని ఒక చోటుకి తీసుకొని వచ్చామన్నమాట. ప్లాటో గారు ఏం చెప్పారు? प्लेटो, मस्तिष्क के लिए शिक्षा संगीत ही है और कहानी संगीत का भाग है. मस्तिष्क के लिए शिक्षा संगीत है ही है और కహానీ సంగీత్ కా భాగ్ హై. అంటే మెథడుకి ఎడ్యుకేట్ చేయడం అనేది ఒక మ్యూజిక్ లాంటిదంట. ఇప్పుడు మనం మ్యూజిక్ వింటున్నప్పుడు వి ఫీల్ వెరీ కంఫర్ట్, రైట్? సో ఇక్కడ ప్లాటో గారు మనము కీవర్డ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మస్తిష్క్ మరియు సంగీత్. ఎందుకంటే ఈ డెఫినేషన్ ఎగ్జాక్ట్ పర్టికులర్గా ఎవరు చెప్పారు? మీరు ఒక విషయాన్ని గమనించాలి. భాష శిక్షణ పేజెస్లో ఎక్కడెక్కడైతే ఉంటాయో చిన్నగా ఎక్కడైనా చిన్న లైన్లో ఉన్నట్టయితే దాన్ని కూడా నేను తీసుకొని వచ్చి ఆ చాప్టర్లో ఉన్నదాన్ని మెన్షన్ చేస్తాను అనమాట. ఎందుకంటే డిఎస్సి నేను భాష శిక్షణ ఫాలో అవుతామని చెప్తారు కానీ చిన్న లైన్స్ అడగను, జస్ట్ డెఫినేషన్స్ మేము అసలు అడగము అని ఎవ్వరు మెన్షన్ చేయలేదన్నమాట. సో కాబట్టి వీ నీడ్ టు రీడ్ ఆల్ ద డెఫినేషన్స్ ఆల్సో. నెక్స్ట్, चार्ल्स बैरेट, कहानी एक छोटी सी वर्णनात्मक गद्य रचना है. చార్లెస్ బెరెట్ గారు ఏం చెప్పారండి? కహానీ ఏక్ చోటీ సి వర్ణనాత్మక గద్య రచన అన్నారు. వర్ణనాత్మక గద్య రచన, ఏక్ చోటీ సి గద్య రచన. సో కీవర్డ్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరిది? చార్లెస్ బెరెట్ గారిది. ఏం చెప్పారు ఆయన డెఫినేషన్? కహానీ ఏక్ చోటీ సి వర్ణనాత్మక్ గద్య రచన హై, ఇది ఆయన ఇచ్చింది. నెక్స్ట్, ఎడిసన్, జబ్ ఉపదేశ్ కర్నా హో తో కహానీ ద్వారా ప్రదాన్ కరో. ఏం చెప్పారు? ఒకవేళ మీరు ఉపదేశాన్ని ఇవ్వాలి అనుకున్నట్టయితే ఏమి యూజ్ చేయమన్నారు? ఇది యూజ్ చేయండి అంటున్నారు. ఉపదేశాన్ని చెయ్యాలని మీరు అనుకుంటే ఈ విధాన్ని యూజ్ చేయండి అని చెప్తున్నారు అనమాట. సరేనా?
సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీకు మ్యాక్సిమం అర్థమవుతుందని అనుకుంటున్నాను కదండి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొకటి మున్షీ ప్రేమ్చంద్ గారు చెప్పినది, కహానీ ఏక్ ఐసీ గద్య రచన హై जो किसी एक अंग या मनोभाव को प्रदर्शित करती है. ఏం చెప్పిందేంటి, एक ऐसी गद्य रचना है जो किसी एक अंग या मनोभाव को प्रदर्शित करती है. ఈ విషయాన్ని మనము కొంచెం హైయర్ స్టాండర్డ్ హ్యాండిల్ చేస్తున్నటువంటి టీచర్స్ గమనించాలి. మనము కహానీ విధా లెసన్ మీరు గమనించినట్టయితే పర్టికులర్గా ఒక్క థీమ్ని ఫోకస్ చేసినట్టుగా ఉంటుంది. అంటే క్యారెక్టర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. కహానీ విధనే లెసన్ ఈజ్ ఏ కహానీ విధ, బట్ కానీ ఒక థీమ్ ఏదైనా ఒకటే ఉంటుంది అనమాట. దాని ద్వారా మనకు ఒక ఫీల్ అనేది ఉంటుంది. ఓకే, ఈరోజు ఓవరాల్ ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. అది దాన్ని దాటి కొంచెం కూడా బయటికి రాదు. మీకు నేను అడుగుతుంది కరెక్టే కదండి. కహానీ విధ అయినప్పటికీ ఈయన ఏమంటున్నారంటే ఏక్ ఐసీ గద్య రచన కహానీ जो किसी एक अंग या मनोभाव को प्रदर्शित करती है. ఇక్కడ కీవర్డ్గా ఏక్ అంగ్ యా మనోభావ్ వర్డ్ మీరు తీసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్స్ చూడండి. జబ్ ఉపదేశ్ కర్నా హో తో కహానీ ద్వారా ప్రదాన్ కరో. ये कथन किसने कहा? एडिसन. नेक्स्ट, चार्ल्स बैरेट के अनुसार कहानी क्या है? कहानी क्या है? एक छोटी सी वर्णनात्मक गद्य రచన है. సో ఓవరాల్గా మనకి డెఫినేషన్స్ 4 ఉన్నాయి. ఇక్కడ మనకి కనిపిస్తున్న డెఫినేషన్స్ ఎన్ని ఉన్నాయి? ప్లాటో గారు చెప్పింది, చార్లెస్ బెరెట్ గారు చెప్పింది, ఎడిసన్, దెన్ అగైన్ మున్షీ ప్రేమ్చంద్ గారు చెప్పిన డెఫినేషన్. జస్ట్ పరిభాష మన టెక్స్ట్ బుక్లో ఉన్న వాటికి తగ్గట్టుగా. నెక్స్ట్, అచ్చి కహానీకి విశేషత ఏ ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ స్టోరీ. మొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైనది, గొప్పది, రోచకత. बच्चों की जिज्ञासा अंत तक बनी रहनी चाहिए. అంటే క్లాస్ మొదట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఎట్టి పరిస్థితిలోనూ తగ్గకూడదు. క్లాస్ స్టార్టింగ్లో ఏం మైండ్ సెట్ ఉందో అదే మైండ్ సెట్ ఉండేలాగా చేయవాలన్నమాట. ఓకేనా? సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనము అది మిస్ చేయకూడదు. కహానీ లెసన్ చిల్డ్రన్ టుడే, కహానీ విధా, దీని యొక్క విధా ఏమిటి? కహానీ. 10th చదువుతున్నారు కదండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఈ లెసన్ విధా ఏమి అని వస్తే కహానీ అని రాయండి, ఆప్షన్ చూజ్ చేయండి అని చెప్తే మాత్రమే సరిపోదండి. కహానీ విధా అని చెప్పగానే క్లాస్ స్టార్టింగ్ సమయం నుండి క్లాస్ ఎండ్ సమయం వరకు అదే ఎనర్జీని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, बच्चों के लिए कहानी दुखांत ना होकर सुखांत होनी चाहिए. ఇక్కడ ఏంటంటే హ్యాపీ ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమన్నా సుఖాంత్ ఇస్ అ మైన్ పాయింట్ హియర్. बच्चों के लिए कहानी दुखांत ना होकर సుఖాంత్ హోనీ చాయే అంటే ఏంటి? అందరూ హహహ అని పళ్ళికిలించాలని కాదనమాట. అంటే దే నీడ్ టు ఫీల్ సాటిస్ఫైడ్. సుఖాంత్ అనగా ఇక్కడ దే నీడ్ టు ఫీల్ సాటిస్ఫైడ్ అంటే మనం అంత ఎఫెక్టివ్గా టీచ్ చేయాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. సరేనా? హ్యాపీ ఎండింగ్ అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి స్టూడెంట్స్కి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ, రైట్? మీకు అర్థమవుతుంది కదా టీచర్స్? హ్యాపీ ఎండింగ్ అంటే అందరూ బాగా సంతోషంగా వెళ్ళాలి అని కాదు. ఆ కాన్సెప్ట్ ప్రతిదీ అర్థమైందనే ఫీలింగ్ ఉండాలి. ఒకవేళ మనకు తగ్గట్టుగా నేను ఈరోజు ఈ చాప్టర్ ఎలా అయినా ఫినిష్ చేయాలని జబర్దస్త్గా మనం ఫాస్ట్గా ఫినిష్ చేస్తే వాడికి ఏం అర్థం కాదు. ఆ రోజు అది హ్యాపీ ఎండింగ్ అవుతుందా? అస్సలు కాదు. కాబట్టి హ్యాపీ ఎండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ సుఖాంత్. సుఖాంత్ అనగా వాడికి కాన్సెప్ట్ బాగా చెప్పి ఉండాలి,
దానికోసం మనం సరళ భాషను యూజ్ చేయాలి. స్టార్టింగ్ నుండి క్లాస్ ఎండ్ వరకు అదే ఎఫెక్టివ్నెస్ ఉండేలాగా చూసుకోవాలి. सरल भाषा शब्दावली बच्चों के मानसिक स्तर के अनुकूल होना जरूरी है. యూజ్ చేసేటటువంటి వర్డ్స్ టెర్మినాలజీ వారి యొక్క సైకలాజికల్ స్టేజ్ని గుర్తు పెట్టుకొని మనం టీచ్ చేయాల్సి ఉంటుంది. వచ్చాను నాకు నేను చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఆ స్టూడెంట్కి మించిన వొకాబులరీ యూజ్ చేసామంటే అంతే, ఈయన ఏ శబ్దాలు యూజ్ చేస్తున్నాడో మాకే అర్థం కావట్లేదు అని నిజంగా ఫీల్ అవుతారు పిల్లవాళ్ళు. నెక్స్ట్ సంక్షిప్తత ఔర్ గతిశీలత. ఇక్కడ ఒక పదము వచ్చినది, ఏమిటి? ఏ పదము? పాత్రోం కి బర్మార్ నా హో తాకి బచ్చే ఉల్జే నహి. ఈ పదము వచ్చినది. ఏంటిది? कहानी सुनाते समय पात्रों की सीमित संख्या बच्चों के मानसिक बोझ को कम करती है. అంటే మీరు నిన్నటి క్లాస్లో కూడా చూశారు, నాటక్ అయినా సరే కహానీ అయినా సరే క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఫేస్ చేయవలసినటువంటి బర్డన్ని వాళ్ళు ఫేస్ చేయవలసిన అవసరం లేదు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమిటి? స్పష్టత అనగా క్లారిటీ, భావనాత్మక కనెక్టివిటీ, అంటే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనెక్ట్ అవుతారు బాగా. మీరు గమనించే ఉంటారు కొన్ని మూవీస్లో స్టోరీలో మధ్యలో ఒక 2 minutes 3 minutes ఒక కామెడీ సీన్స్ జరుగుతాయి. దాని తర్వాత ఎనీ టైం హీరో హీరోయిన్ మైన్ రోల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ వీళ్ళ గురించే ఎక్కువగా మీకు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. దాని అర్థం ఏంటి? మనము ఆ మూవీకి కనెక్ట్ అవ్వాలి, దానికోసం అనమాట. కమ్ పాత్ర హోనే పర్ బచ్చే నాయక్ లైక్ ఏ హీరో సుఖ్ దుఃఖ్ కే సాత్ గహరాయి సే జుడ్ పాతే. అంటే డీప్ నాలెడ్జ్ అనేది దానికి సంబంధించిన విషయాల్ని చాలా డీప్గా తెలుసుకోగలరు. ఎక్కువ పాత్రలు కనిపిస్తే, లెసన్లో ఎక్కువ పాత్రలు ఉన్నట్టయితే, మనం కూడా క్లాస్ చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్ ఎక్కువ క్యారెక్టర్స్ బయట విషయాలన్నిటిని యాడ్ చేస్తే దే ఫీల్ బోర్, రైట్? నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా గుర్తు పెట్టుకోగలరు అనమాట. నెక్స్ట్ స్పష్ట సందేశ్. స్పష్ట సందేశ్ అనగా कहानी का एक स्पष्ट चारित्रिक या नैतिक उद्देश्य होना चाहिए. ఇక్కడ ఏంటి? ఒక లెసన్ దాని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతిదీ మనకు చాప్టర్ ఫస్ట్లోనే కనిపిస్తుంది, రైట్? అలానే మనకి వర్క్షాప్స్ అయినా సరే టీచర్స్ ఈ లెసన్ ఏ ఉద్దేశంతో పెట్టామో వీటన్నింటిపైన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. నేను బాగా చెప్పగలను, సో కాబట్టి వీళ్ళకు ఏ విధంగా టీచ్ చేయాలి, దీని ఉద్దేశాలు ఇవన్నీ నాకు అవసరం లేదనుకుంటే కాదనమాట. అందుకని లెసన్ ప్లాన్ని ముందుగానే సబ్మిట్ చేయమని చెప్తారు ఎక్కువగా. దానికి కారణం ఏంటంటే ఈ ఉద్దేశము, మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు, క్లాస్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎఫెక్టివ్గా చెప్పాలంటే మీరు ఏం చేయబోతున్నారు, వాటన్నిటిని అందులో మెన్షన్ చేస్తారు. 1 time రివిజన్ కూడా అవుతుంది యాజ్ ఎ టీచర్ మనకు, రైట్? సో ఇక్కడ ఏంటి? కహానీ కా ఏక్ స్పష్ట చారిత్రక యా నైతిక ఉద్దేశం హోనా చాహియే. ఓకేనా? నిజాలు ఏమిటి, సొసైటీలో ఏది నిజం ఏది అబద్ధం ఎలాగ ఉండాల్సి వస్తుంది, ప్రతి విషయాలపైన వారికి ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? చలో క్వశ్చన్స్ చూద్దాం వీటికి రిలేటెడ్గా. प्राथमिक स्तर के बालकों के लिए कहानी कैसी होनी चाहिए. ఇక్కడ నేను సింపుల్గా క్వశ్చన్ అడిగాను. ప్రాథమిక స్థాయి అయినా సరే, మాధ్యమిక స్థాయి అయినా సరే, ఏ స్టేజ్ అయినా సరే, సుఖాంత్ అనగా ఇక్కడ ఎంజాయ్మెంట్ అని కాదనమాట, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అచ్చి కహానీకి విశేషత నహీ హై అంటే రోచకత ఇంపార్టెంట్, సరళ భాష ఇంపార్టెంట్, స్పష్ట సందేశం ఇంపార్టెంట్.
పాత్రంకి బర్మార్ అంటే ఎక్కువ పాత్రలు ఉండటం ఇదంతా అవసరం లేదు. సో కాబట్టి ఈ రెండింటిలో మీకు సుఖాంత్ అనగా ఏంటి, పాత్రంకి బర్మార్ అంటే ఏంటి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అని నేను ఫీల్ అవుతున్నాను. కహానీ शिक्षण का महत्व क्या है? इंपॉर्टेंस ऑफ कहानी शिक्षण. ओके ना. कल्पना शक्ति का विकास होते हैं. कहानी सुनते समय बच्चे मन में చిత్ర బనాతే హే. మనము కహానీని చాలా ఎఫెక్టివ్గా చెప్పినట్టయితే క్లాస్లో కూర్చొని వింటున్నటువంటి సందర్భంలో ఇమాజినేషన్ అనేది పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు గమనించినట్టయితే దీనికి ఎల్లో సింబల్ కూడా వేసి పెట్టాం. కల్పనా శక్తి కా వికాస్ హోతే హై కహానీ విధా ద్వారా. నెక్స్ట్ భాషా ఏవం शब्द भंडार का विकास होता है. नए शब्दों और मुहावरों का स्वाभाविक ज्ञान होता है. చాలా న్యాచురల్గానే కొత్త పదాలని నేర్చుకోగలరు. ముహావరేని వీటన్నిటిని చాలా న్యాచురల్గా నేర్చుకోగలరు. ఆ జ్ఞానం అనేది న్యాచురల్గా వాళ్ళు తీసుకోగలరు, రిసీవ్ చేసుకోగలరు. అదే మన టీచింగ్ ఎఫెక్టివ్ అనేది మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పాం కదా, అవన్నీ మనం ఫాలో అవ్వనట్టయితే వాడికి కొత్త పదాలు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ రాదు. ముహావరేస్ అయినా సరే ఇవన్నీ చాలా కొన్ని కాంప్లికేటెడ్గా ఉంటాయి. వాటన్నిటిని చదవాలన్న ఇంట్రెస్ట్ రాదనమాట. ఓకేనా. ఒక మూవీలో మనకి ఇష్టమైన సాంగ్ ఉందంటే ఆటోమేటిక్గా పూర్తి మూవీని కూడా చూడడానికి కేవలం ఒక సాంగ్ కోసం వెళ్తారు. ఎస్ ఆర్ నో కదా, నిజమే కదా. అలానే ఇక్కడ కూడా మనము రోల్ మోడల్ ఎఫెక్టివ్ టీచింగ్ అనేది మన దగ్గర నుంచి ఉన్నట్టయితే మన అన్ని చాప్టర్స్ని చాలా బాగా చదువుతారు, మంచి మార్క్స్ వస్తాయి. నేను చెప్పింది 100% నిజం. స్టూడెంట్ రిజల్ట్ లో ఉందంటే మనం ఎక్కడో టీచింగ్ ఎఫెక్టివ్లో ఎక్కడో లోపం జరిగింది అనేది అర్థం. ఓకేనా. నైతిక్ శిక్ష సత్య असत्य का ज्ञान बच्चों को अच्छे बुरे की पहचान होती है. ఎందుకనగా ముందుగా ఎప్పుడో రాసి పెట్టినటువంటి టీచర్స్, ఎప్పుడో రాసి పెట్టినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క రచనలే మనం ఇక్కడ తీసుకొని వస్తాం. ఎందుకు మన ఎస్సీఆర్టీ అయినా సరే ఎన్సీఆర్టీ అయినా సరే వీటిని సజెస్ట్ చేశారు? బికాస్ మంచి చెడులు ఈ ఏజ్ పిల్లవాడికి ఇవి అందాలి అనేది దే డిసైడెడ్. ఒక సెట్ ఆఫ్ ఎన్సీఆర్టీ బోర్డ్ మెంబర్స్ అయినా సరే ఎస్సీఆర్టీ బోర్డ్ మెంబర్స్ అయినా సరే అందరి సలహాలు తీసుకొని ఈ ఏజ్ పిల్లలకి ఇవి పెట్టడం కరెక్ట్ అని చెప్పేసి గొప్ప రచయితలైనటువంటి వారి యొక్క కహానీ, నాటక్, కవితాయే అన్ని తీసేసుకొని ఇస్తారు. ఎందుకు? నైతిక శిక్షాకే లియే. నెక్స్ట్ స్మరణ శక్తి కా వికాస్. कहानी के क्रमानुसार बच्चे घटनाओं को याद रखना सीखते हैं. ఎందుకనగా మనము ప్రాపర్గా వెల్ ఆర్గనైజ్డ్ చేసుకొని క్లాస్ ఎంటర్ అయ్యి మనము ప్రాపర్గా కాన్సెప్ట్ని డెలివరీ చేసినట్టయితే స్టూడెంట్స్ ఆల్సో దే ఫాలో సేమ్ థింగ్. కహానీకి क्रमानुसार बच्चे घटनाओं को याद रखना सीखते हैं. గుర్తు పెట్టుకోవడం వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వి షుడ్ బి రోల్ మోడల్ ఇన్ ఎవ్రీ కేస్. మీరు గమనించాలి, స్టూడెంట్లో ఈ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అనేది మనం లెసన్ ప్లాన్లో రాసినట్టయితే, సరేనా, లెర్నింగ్ అవుట్కమ్స్లో మనం మెన్షన్ చేసినట్టయితే ఇట్స్ ఎ కంపల్సరీ వి షుడ్ బి రోల్ మోడల్ ఫర్ దెమ్. ఏ విషయమైనా సరే అప్పుడే వాళ్ళు కూడా ఆయనే మన టీచరే ఇంత స్టెప్ బై స్టెప్ ఇంత సీక్వెన్స్ చక్కగా చెప్పినప్పుడు బాగా గుర్తు పెట్టుకుంటారు. అలానే क्रमानुसार बच्चे घटनाओं को याद रखते हैं, याद रखना सीखते हैं. ओके राइट. దీని వైపుగా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. कहानी शिक्षण से बालकों में मुख्य रूप से किसका विकास होता है? కల్పనా శక్తి మనం ఫస్ట్లోనే ఐడెంటిఫై ఎక్కువగా హైలైట్ చేసి పెట్టాం. ఏంటి? కల్పనా శక్తి కా వికాస్. రైట్. नेक्स्ट क्वेश्चन नंबर 2 व्हाट इट इज? कहानी के माध्यम से बच्चों को
क्या सिखाया जा सकता है? शब्द भंडार, నైతికత. కేవల్ ఇతిహాస్ రాంగ్, కేవల్ విజ్ఞాన్ రాంగ్, కేలుకుద్ ఇవి అస్సలు మ్యాచ్ అయ్యేవే కావు. 100%గా చెప్తున్నాను, ఇలాంటి క్వశ్చన్స్ డిఎస్సిలో రావు, ఇంత ఈజీగా రావు. ఇది కేవలం చెప్పిన టాపిక్ రిలేటెడ్గా మీకు రిలేటెడ్ అంటే ఈ కాన్సెప్ట్ దీనిని ఒకసారి ప్రశ్నలు అడిగినట్టుగా ఉంటే మీకు యూజ్ అవుతుందని పక్కనే కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఇదే విధముగా ఇవే వస్తాయని గ్యారంటీ ఇవ్వలేము. ఓకే రైట్. నెక్స్ట్ 5th పాయింట్, కహానియోంకే ప్రకార్ ఎన్ని రకములుగా ఉండును? धार्मिक कहानियां सदाचरण की शिक्षा देती है जैसे रामायण महाभारत. ऐतिहासिक कहानियां इतिहास और राजनीति पर आधारित, उदाहरण रूप से हम जयशंकर प्रसाद की और वृंदावन लाल वर्मा की कहानियां ले सकते हैं. ऐतिहासिक कहानियां के लिए we don't say like only జయశంకర్ ప్రసాద్, వృందావన్ లాల్ వర్మ కహానియా అని కాదండి, మిగిలిన వారివి కూడా ఉండొచ్చు. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇట్ ఈస్. सामाजिक कहानियां समाज की परंपराओं और समस्याओं का वर्णन. समाज की పరంపరావో అంటే సొసైటీ యొక్క కల్చర్, ప్రతిదీ సమస్యల గురించి వర్ణించే వారిలో ఎక్కువగా మున్సి ప్రేమ్చంద్, సుదర్శన్ గారి కహానీలు ఎక్కువగా. ఓకేనా, అంటే ఎగ్జాంపుల్ అవి అంతే. ఎగ్జాంపుల్ ఇన్ ది సెన్స్ అదేం ప్రామాణికము కాదు, అవి ఒక ఉదాహరణ మాత్రమే. నెక్స్ట్, ఉద్దేశికే ఆధారపర్ ఏదైనా ఒక ఉద్దేశాన్ని పిల్లల్లో డెవలప్ చెయ్యాలి అనుకున్నప్పుడు, లైక్ యథార్థవాది రియాలిటీ రిలేటెడ్, ఆదర్శవాది వాట్ దే షుడ్ బి. నెక్స్ట్ సమస్యాత్మక అంటే రియాలిటీ రిలేటెడ్, ఆదర్శవాద్ రిలేటెడ్, నెక్స్ట్ సమస్యాత్మక ప్రాబ్లమాటిక్. ఇక్కడ మీరు గమనించినట్టయితే కహానియోं के प्रकार क्या क्या है? धार्मिक कहानियां, ऐतिहासिक कहानियां, सामाजिक कहानियां, उद्देश्य के आधार पर हुई कहानियां. మొత్తముగా 4 రకములు. రైట్. సింపుల్ క్వశ్చన్స్ చూద్దాం. सैंपल क्वेश्चंस. मुंशी प्रेमचंद की कहानियां मुख्य रूप से किस वर्ग में आती है? ऐतिहासिक, धार्मिक और वैज्ञानिक. मुख्य रूप से सामाजिक. ఎందుకంటే మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి కంటెంట్లో ఎగ్జాంపుల్గా మున్షీ ప్రేమ్చంద్ గారిని ఇచ్చాం కాబట్టి ఇది దీనికి రిలేటెడ్గా అదొక క్వశ్చన్. రైట్. నెక్స్ట్, जो कहानियां सदाचरण से संबंधित होती है वे कहलाती है. सदाचरण, సత్ ఆచరణ. సదాచరణ ఇన్ ది సెన్స్ సత్ ఆచరణ. రైట్, గుడ్ ఆచరణలు, మంచి ఆచరణలు ఏ కేటగిరీ కిందకు వస్తాయి? ధార్మిక, ఐతిహాసిక, సామాజిక, ఉద్దేశ అనగా ధార్మిక్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్. ఇప్పుడు 5 టైప్స్ ఓవర్. శిక్షణకి విధియ. శిక్షణకి విధియ ఏమిటి? సున్న రోల్ మోడల్గా మనము ఏం చేస్తాం? శిక్షక్ ద్వారా కహాని సునానా. ఏం చెప్పాను? క్లాస్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎఫెక్టివ్ టీచింగ్ అనేది कंपलसरी. सबसे प्रारंभिक और प्रभावी तरीका इसमें अभिनय और हाव भाव की प्रधानता होती है. ఏంటండి? अभिनय और हाव भाव की प्रधानता. అభినయంతో పాటుగా ఏం అవసరం అండి? హావభావ్. సో మనము రోబోట్ లాగా నిలబడి క్లాస్ చెప్పకూడదు, సరేనా? इसमें अभिनय और हाव भाव की प्रधानता जरूरत है. ఎప్పుడు? టీచర్ ద్వారా, టీచర్ కహానీని వినిపిస్తున్నప్పుడు. ఎవరికి వినిపిస్తారు? స్టూడెంట్కే కదా అండి. నెక్స్ట్ విధి ఏమిటి? సెకండ్ వన్, విద్యార్థియోं ద్వారా కహాని కహల్వాన. ఒక టీచర్గా యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ డూయింగ్ విత్ ద అభినయ్ అండ్ హావ్ భావ్
అంటే హావభావాలని తీసుకొని అభినయం చేస్తూ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, టీచింగ్ ఈజ్ ఏ ఆర్ట్, టీచర్ ఈజ్ ఏ ఆర్టిస్ట్, వి షుడ్ బి యాక్ట్ లైక్ ఏ యాక్టర్. అంతే. క్లాస్లో ఉన్నంత వరకు మనకి ఎలాంటి సెకండ్ ఆప్షన్ లేదు. వి షుడ్ బి డూ లైక్ దట్. ఓకే, మనము యాక్టర్ అవ్వాల్సిందే, నటించక తప్పదు. మనల్ని చూస్తున్నప్పుడు లెసన్ యొక్క నిజరూపాల్ని మనం ప్రింట్ ఇస్తున్నట్టు అనిపించాలి వాళ్ళకి. అప్పుడే వాళ్ళు కూడా మన వైపుగా వస్తారు. बालकों में मौखिक अभिव्यक्ति और आत्मविश्वास का विकास होता है. అంటే ఓరల్గా చెప్పడంలో, ఎక్స్ప్రెస్ చేయడంలో కన్ఫామ్గా వారు బెస్ట్ అవుతారు. అలానే కాన్ఫిడెంట్ కూడా పెరుగుద్ది. ఓకేనా. నెక్స్ట్, విద్యార్థియోं ద్వారా కహాని లిఖ్వానా. పిల్లల ద్వారా ఏం చేయించాలి? స్టోరీని రాయించడం. ఇది దాదాపుగా హయ్యర్ క్లాसेसके వస్తుంది. ఓకేనా. उच्च कक्षा के लिए उपयोगी है. लास्ट वन, इससे बालकों की सोचने विचार అంటే सोच विचार संबंधित अधिक एबिलिटीज डेवलप అంటే सोच विचार संबंधित क्षमता बढ़ती है. सोच विचार संबंधित क्षमताएं बढ़ती है. राइट. क्वेश्चन स्टूडेंट, कहानी शिक्षण की सबसे प्रभावी और प्रारंभिक विधि कौन सी है? शिक्षक द्वारा सुनाना. ఎలాగా? మీరు ఈ విషయాన్ని మర్చిపోమాకండి. అభినయ్ और हाव भाव की प्रधानता इंपॉर्टेंट. अभिनय और हाव भाव. सेकंड वन, विद्यार्थियों द्वारा कहानी लिखवाना किस स्तर के लिए उपयुक्त है? ప్రైమరీ స్టేజ్, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, అంటే ఈ అంగన్వాడీకి వెళ్తారు కదా వాళ్ళు, ప్రైమరీ. అలానే ఉచ్చిస్తారు, వీటిలో ఉచ్చిస్తారు ఇదే కరెక్ట్ వన్. సభీకే లియే నహీ హై. హైయర్ స్టాండర్డ్ పిల్లలకే యూజ్ అవుతుంది, అందరికీ సూటబుల్ అవ్వదు. కహానీ శిక్షణకే సోపాన్, ఇవి కామన్గా ఎప్పుడు మీకు వస్తూనే ఉంటాయి. పూర్వ జ్ఞాన్ సే జోడ్కర్ బచ్చోంకే ఉత్సుకత జగానా. పూర్వ జ్ఞానాన్ని కనెక్ట్ చేస్తూ వారిలో ఏమిటి ఎనర్జీని క్రియేట్ చేయాలి బాగా. నెక్స్ట్, ప్రజెంటేషన్ ఏం చెప్పాం? ఉచిత హావ్ భావ్ ఆరోహ అవరోహ और రోచకతకే సాత్ కహానీ సునానా. చాలా ఎఫెక్టివ్గా టీచ్ చేయాలి. థర్డ్ వన్, బోధ్ ప్రశ్న మధ్యలో మధ్యలో ఎక్కడెక్కడ ఏమాత్రం అనేది. మీరు బోధ్ ప్రశ్న అనేది ఇంకో విధంగా కూడా ఉపయోగపడుతుంది. మనమంతా టీచర్సే కదా, మనకి కాంప్లికేటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, లేదంటే మన టాపిక్ని వాళ్ళు కాన్సన్ట్రేషన్గా వినట్లేదు అని అనిపించినప్పుడు ఇమీడియట్గా మధ్యలో ప్రశ్నలు అడగడం వలన ఎగ్జాక్ట్ పర్టికులర్గా ఆ స్టూడెంట్ని మనము లేచి సమాధానం చెప్పు అని ప్రశ్నలు అడిగినప్పుడు, లెసన్కి రిలేటెడ్ కానిది ఏదైనా చేస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మిగిలిన వారు కూడా అలర్ట్ అవుతారు. సో మనకి థర్డ్ పాయింట్ బోధ ప్రశ్న అనేది మన మెథడాలజీలో ఉపయోగపడినట్టుగానే, సో కొంచెం ఎవరైనా నెగ్లెక్ట్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. पुनर्कथन एवेल्युएशन, विद्यार्थियों से अपने शब्दों में कहानी बोलवाना या लिखवाना. చెప్పమని చెప్పడం లేదంటే రాయమని చెప్పడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ స్టాండర్డ్ని బేస్ చేసుకొని. సరేనా. మరీ ప్రైమరీ పిల్లలని అయితే సేమ్ స్టోరీని వాళ్ళకు తెలిసిన భాషలో అయినా చెప్పమని చెప్తాం. మిడ్ స్కూల్ లెవెల్లో హిందీలోనే చెప్పడానికి ట్రై చేయి అంటాం. హై స్కూల్ ఇంకా 9th 10th వచ్చేసరికి రాయడానికి ట్రై చేయని చెప్తాం. మరీ చిన్నపిల్లల్లాగా చేతులు కట్టుకొని వచ్చేసి చెప్పు బాబు ఏంటి అని అనలేం కదా. ఇక్కడ చూడండి, छात्रों के पूर्व ज्ञान का उपयोग कहानी शिक्षण के किस सोपान में? प्रस्तावना. वेरी सिंपल क्वेश्चन. कहानी के प्रस्तुतिकरण के बाद शिक्षक क्या करना पड़ता है? प्रेजेंटेशन फिनिश आफ्टर बोध प्रश्न पूछना कंपल्सरी. ఇక్కడ చూడండి, టీచర్ క్వాలిటీస్ ఏమి అవసరం, ఒక టీచర్ క్వాలిటీస్ ఏంటి? रोचक शैली व अभिनय कला. शिक्षक में
चेहरे के भावों और संकेतों से कहानी को सजीव बनाने की क्षमता होनी चाहिए. నేను ఫస్ట్ నుంచి చెప్పాను కదా, రోచక్ శైలి, అభినయ కళ రెండు ఉండాలి. సంకేతం ఇన్ ది సెన్స్ గెస్చర్స్, భావాలు, ఫేస్లో భావాలు కనిపించాలి. ఒకవైపు సాడ్ స్టోరీ చెప్తున్నాము, మనం నవ్వుతూ క్లాస్ చెప్తే ఎస్ సార్ చెప్పారు కదా ఆ రోజు ఎఫెక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలని కాదండి. ఫీలింగ్స్కి అనుసారంగా మనము మారవలసి ఉంటుంది. యాక్టింగ్ అంటే అంతే కదా, ఎనర్జీ ఉండాలి. బట్ కానీ బాధపడుతున్నటువంటి విషయంలో మీరు గమనించినట్టయితే కొన్ని మూవీస్లో మనము అది చాలా సాడ్ సీన్, దాన్ని చూస్తున్నప్పుడు మనం కూడా ఏడుపు వచ్చేసినట్టు అనిపిస్తుంది. మరొక సీన్ కామెడీ సీన్, ఆ సీన్ చూస్తున్నప్పుడు వారు చేసిన యాక్టింగ్ వల్ల మనకు పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్వు వస్తుంది. ఆల్ ద థింగ్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా నీట్గా న్యాచురల్గా ఉండటం. రైట్. ఇక్కడ మరొకటి స్పష్ట ఉచ్చారణ, భావానుకూల స్వరం అంటే భావాలు ఆ సమయానికి తగ్గట్టుగా ఆవాజ్ మే ఉతార్ చడావ్ హోనా అనివార్య హై, ఇట్స్ ఎ కంపల్సరీ. బాల్ మనోవిజ్ఞాన్ కా జ్ఞాన్ అనగా బాల మనోవిజ్ఞాన్ అంటే మన తెలుగు అకాడమీ సైకాలజీ పుస్తకాన్ని బాగా చదివేస్తే చాలు కాదండి. బచ్చోం కి ఆయు और మానసిక స్థర్కి సమజ్ హోనీ చాహియే. అలాంటి సమయంలో వారి యొక్క సైకలాజికల్ మెంటాలిటీని బేస్ చేసుకొని మనము చెప్పే విధి విధానాల్లో మార్పులు చేర్పులు ఉండవలను. కహానీక పూర్ణ జ్ఞాన్, ఒక టీచర్ शिक्षक को कहानी कंठस्थ रटना नहीं करनी है, बल्कि उसका मर्म समझना. ఒక టీచర్గా కహానీ విధ మా ఇదేముందిలే, కహానీ విధలో కొంచెం మీనింగ్స్ ఇవన్నీ మనం రివైజ్ చేసేసి క్లాస్కి వెళ్తే సరిపోతుంది. నో, కహానీ లెసన్ని చాలా డీప్గా చదివి ఉండాలి, దాన్ని చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి ఉండాలి, దాని యొక్క ఇంటర్నల్ మీనింగ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి, దాని యొక్క అప్ టు డౌన్ ప్రతి విషయం మనకి తెలిసి ఉండాలి. అప్పుడే ఏమవుతుంది, సంవేదన అనుభవ కా సంచార్ హోతే. ఓకేనా, న్యాచురల్ ఫ్లో ఉంటుంది, స్వాభావికత. నెక్స్ట్ భావపూర్ణ ప్రస్తుతి అంటే ఎమోషనల్గా మనము దానిని తీసుకోగలం. అంటే వింటున్న వాళ్ళు కాన్సన్ట్రేషన్ చాలా నీట్గా ఉంటుంది పిల్లలకి. అలానే మోరల్గా కూడా మనము ఎంతో కాన్ఫిడెంట్గా భయపడకుండా క్లాస్ చెప్పగలం. మీరు గమనించే ఉంటారు, ఎందుకు ఒక ఎక్స్పర్ట్ టీచర్స్ కూర్చొని డెమో క్లాస్ చెప్పండి అంటే కొంతమంది ఎంత ఎక్స్పీరియన్స్ టీచర్ అయినా సార్ ఐ ఫీల్ సంథింగ్ నర్వస్ అంటారు. బికాస్ స్టూడెంట్స్ ముందర వాడికి నాలెడ్జ్ దానిపైన తక్కువ ఉంటుంది. సో మనం చెప్పిందే ఓకే అని ఉంటుంది, మనం చెప్పిందే నిజమని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మనం ఏం చెప్పినా చల్తా హై అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఏ ఫియర్ ఉండదు. బట్ కానీ మనం ముందుగా సీనియర్ ఫ్యాకల్టీస్ కూర్చొని ఒక డెమో క్లాస్ ఇవ్వనగానే వెంటనే ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే దే నో వేర్ వాట్ దే వాంట్ టు డూ. ఒక టీచర్ ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకు బాగా తెలుస్తుంది. సో ఆ సమయంలో ఎవరైతే డెమోస్ ఇవ్వడానికి భయపడతారో పక్క వాళ్ళ దగ్గర డెఫినెట్గా వాళ్ళు ఆ పర్టికులర్ టాపిక్ పైన పూర్తి జ్ఞానము లేకపోవడం వల్ల మాత్రమే భయపడతారు. ఒకవేళ మన దగ్గర పూర్తి జ్ఞానం ఉన్నట్టయితే కన్ఫామ్గా డెమోనా సార్, ఓకే కూర్చోండి సరదాగా చెప్పేస్తాను, ఎస్ చెప్పేయచ్చు, కన్ఫామ్గా చెప్పేయచ్చు. ఆ టాపిక్ని 1 or 2 times ఆ క్లాస్ ముందుగానే జబర్దస్త్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి బోర్డు వైపుగా. ఎందుకు భయపడతారో చూద్దాం. స్టేజ్ ఫియర్ ఉండదు, ఏముండదు. సో అలానే స్టూడెంట్స్ దగ్గర కూడా మనం న్యాయబద్ధంగా ఉండాలి కదండి. సో అందుకోసం చాలా బాగా ఎవరైతే టీచర్స్ ఇప్పటి వరకు జస్ట్ నేను స్టోరీని బాగా రఫ్గా బాగా చదివేశాను
అని మాత్రమే వెళ్ళే వాళ్ళు ఉంటే ప్లీజ్ చేంజ్. ఉస్కా మర్మ్ సమజ్నా కంపల్సరీ. అప్పుడే మనము దాని యొక్క ఉద్దేశ్యం ఏంటి అనేది పిల్లవాళ్ళకి ప్రాపర్గా డెలివరీ చేయగలం. బీచ్ మే పుస్తక్ దేఖ్నా అత్యంత ఘాతక్, ఒక నేరపూరితమైనదిగా చెప్తున్నాం. మధ్యలో కహాని విధ చెప్తున్నటువంటి సందర్భంలో మధ్యలో పుస్తకాన్ని చూడడం కరెక్ట్ కాదు. పుస్తకాన్ని చూడడం కరెక్ట్ కాదు. ఓకేనా? దీనివల్ల ఏమిటి లాస్? ఫోకస్, ఏకాగ్రత మిస్ అవుతుంది. అధూరా జ్ఞాన్, నాలెడ్జ్ అనేది అటు ఇటుగా మిస్ అవుతుంది. రైట్. పూరి కహానీ పడే బినా బీచ్ మే ఒకానొక సందర్భంలో ఏదో అటు ఇటుగా జస్ట్ అలాగా పేజెస్ని రఫ్గా ఫినిష్ చేసేసి క్లాస్కి వెళ్ళిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. కొంచెం ఎఫెక్టివ్గా ఒక 2-3 పారాగ్రాఫ్స్ బాగా చదివేసి వచ్చుంటారు. దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఎవరినో 1 or 2 స్టూడెంట్స్ని ఏంటన్నా ఇలా చేస్తున్నావు అది ఏంటా అని చెప్పేసి సడన్గా పేజెస్ తిప్పుతున్నప్పుడు అప్పటిదాకా 2 పారాగ్రాఫ్స్ మీరు బాగా ఎఫెక్టివ్గా చెప్పి సడన్గా మీరు పుస్తకాన్ని ఓపెన్ చేసి పేజెస్ తిప్పుతూ ఉంటే ఏమనుకుంటాడు స్టూడెంట్? అంతే కదా. అలానే కొంతమంది స్టూడెంట్స్ చాలా స్మార్ట్ అండి. మనం ఎలాగా ఎందుకు తీసామనేది కూడా అర్థమవుతుంది. సో బీ కేర్ఫుల్. రైట్. నెక్స్ట్, జాదూయి కహానియోంకే సందర్భమే ఏదైనా ఒక మ్యాజికల్ రిలేటెడ్ ఇలాంటివి చెప్తున్నప్పుడు మంచి ఎమోషనల్ సీన్స్లో ఉన్నాం. సడన్గా 1 minute అండి, నేను కొంచెం భాషా శిక్షణ పుస్తకాన్ని ఓపెన్ చేసి ఇందులో ఒక పేజ్లో ఒక వర్డ్ మర్చిపోయాను. భాష శిక్షణ పుస్తకం ఓపెన్ చేసి కొద్దిసేపు చూసి వచ్చి క్లాస్ చెప్పమంటారా? ప్లీజ్. ఆ ఒక పేజ్ చూసేసి వచ్చి చెప్పమంటారా? ఇలా చెప్తే అదేంటయ్యా, వెల్ ప్రిపేర్డ్గా రావాలి కదా. ఇప్పుడు మీరు భాష శిక్షణలో ఒక్కొక్క పేజ్ని మీరు అలాగా 1 by 1 చూస్తూ ఉంటే వెన్ వి విల్ ఫినిష్ అవర్ క్లాస్ కదా. సో కాబట్టి మధ్యలో పుస్తకం తీసుకోనంతగా బాగా ప్రిపేర్ అయ్యి మీరు క్లాస్కి వెళ్ళండి. కహానీ సునానే వాలే శిక్షక్ కా सबसे महत्वपूर्ण गुण क्या है? अभिनय, कुशलता और रोचक शैली इज द वेरी वेरी इंपॉर्टेंट. नेक्स्ट, कहानी सुनाते समय शिक्षक के लिए अत्यंत घातक माना गया है क्या है? बीच में पुस्तक देखना. राइट. ఇక్కడ చూడండి, आयु के अनुसार कहानी स्टोरी सिलेक्शंस कैसे होनी चाहिए? आयु के अनुसार. ఓకేనా? 8 years పిల్లలు పరియోం కి కథాయే, అప్సరాం కి కథాయే అంటే ఫెయిరీ టైల్స్ టైప్ ఆఫ్ లెసన్స్. ఓకేనా? జాదు और కల్పన, నైతిక్ శిక్షాయే, అచ్చాయి కే జీత్ అంటే మంచి గెలుస్తుంది, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఇలాంటివి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బాగా మొత్తం అన్ని మీరు గమనించినట్టయితే ప్రైమరీ సెక్టార్స్లో కొన్ని వస్తాయన్నమాట. ఏంటి లెసన్స్ చాలా ముద్దుగా చాలా బ్రైట్గా స్టార్స్ బ్లింకింగ్ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. చిన్న బొమ్మలు చాలా బాగుంటాయి. వాటన్నింటిని చూస్తున్నప్పుడు వి ఫీల్ వెరీ హ్యాపీ. రైట్. సో काल्पनिक जादुई कहानियाँ. 11 years जानवरों और आविष्कारों की कहानियाँ. మీరు గమనించి ఉన్నట్టయితే ఏజ్కి తగ్గట్టుగా మీరు ఈరోజు వీలైతే లేదంటే రేపైనా సరే మీ అన్ని టెక్స్ట్ బుక్స్ని వెళ్ళి చూడండి. ఏజ్ని బేస్ చేసుకొని మన మెథడాలజీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రాపర్గా ఫాలో అయ్యారా లేదా ఒకసారి రివైజ్ చేసి చూడండి. నెక్స్ట్, 12 वर्ष की आयु, 12 years महापुरुषों की जीवन गाथाएं, जादू और जासूस कथाएं. नेक्स्ट 15 years भाव प्रधान कहानियाँ, ఫీలింగ్స్ ఎమోషన్స్ రిలేటెడ్. మీరు 10th standard పుస్తకాలు చూడండి, మ్యాక్సిమం ఎమోషనలీ కనెక్టెడ్ ఎక్కువగా ఉంటాయి. बालकों के लिए कहानी चुनते समय सबसे महत्वपूर्ण उनकी आयु और रुचि కంపల్సరీ. రైట్. ఇక్కడ చూడండి, 11 years పిల్లవాళ్ళకి
कैसी कहानी अधिक पसंद होते हैं? जानवरों और आविष्कारों संबंधित। नेक्स्ट, बालकों के लिए कहानी चुनते समय सबसे महत्वपूर्ण क्या है? బాలక్ కి ఆయు और రుచి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము అనుకోకుండా క్వశ్చన్స్ వైపుగా వచ్చేసాం, రైట్? ఇప్పుడు నేను వన్ బై వన్ మీకు స్క్రీన్ పైన 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఆప్షన్స్ మీకు పక్కనే కనిపించేవి, వాటిని నేను దాచిపెట్టేశాను, రైట్? వన్ బై వన్ నేను క్వశ్చన్స్ చదువుతాను. ఆల్ ఆఫ్ యూ రెడీ? ఒకసారి రెడీ అని చెప్పండి, నేను క్వశ్చన్స్ రీడ్ చేయడం స్టార్ట్ చేస్తా. రెడీ అనే మెసేజ్ రావాలి. మెసేజ్ 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 चाहिए, మెసేజ్ चाहिए. ఎస్, రెడీ, రైట్? వన్ బై వన్ క్వశ్చన్ చదివేద్దామా? రైట్, వెరీ గుడ్. कहानी के तत्वों में सबसे पहला और महत्वपूर्ण तत्व कौन सा है? शैली, देशकाल, शीर्षक और उद्देश्य. వీటిలో ఏది కరెక్ట్? శైలి, దేశకాల్, శీర్షక్ और उद्देश्य ఏమిటి ముఖ్యమైనది? नेक्स्ट, कहानी में संवाद छोटे छोटे, सरल और रोचक होने चाहिए. यह कहानी किस तत्व की विशेषता है? कहानी में संवाद छोटे छोटे, सरल और रोचक होनी चाहिए. कथा वस्तु, कथोपकथन, चरित्र चित्रण, शैली. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? नेक्स्ट, थर्ड क्वेश्चन, बालकों को पशु पक्षियों की कहानियों सुनाने की मुख्य लाभ क्या है? ऑप्शंस చూడండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. वे डरना सीखते हैं, प्राणी मात्र से प्रेम करना सीखते हैं, शिकार करना सीखते हैं, कुछ नहीं सीखते हैं. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆప్షన్ మెన్షన్ చేయండి, అప్పుడే నాకు అర్థమవుతుంది. छोटे बालकों को सुनाई जाने वाली कहानियों में किसका यथेष्ट परिमाण होना चाहिए? कठिन शब्दों का, वार्तालाप और शब्दों की आवृत्ति, उपदेश और राजनीति. विच वन इज सूटेबल? यस, फोर्थ वन की ఏది కరెక్ట్ ఆన్సర్? నెక్స్ట్, ఫిఫ్త్ వన్, कहानी शिक्षण में श्रृंखलाबद्धता, कंटिन्यूटी किस तत्व का गुण है? कथा वस्तु, पात्र, शैली, उद्देश्य. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? कहानी शिक्षण में श्रृंखलाबद्धता, कंटिन्यूटी किस तत्व का गुण है? कथा वस्तु, पात्र, शैली, उद्देश्य. సో 5 क्वेश्चंस కి అందరూ ఆప్షన్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. चलिए हम देखते हैं आंसर्स क्या क्या है, राइट? వన్ బై వన్ ఇక్కడ చూడండి, ఆప్షన్స్ మీకు అర్థమై ఉంటాయి, రైట్? విల్ గో విత్ ద అనదర్ వన్. 6th క్వశ్చన్ నుండి, ఇక్కడ योकम और सिम्पसन के अनुसार कहानी का सबसे बड़ा प्रयोग क्या है? योकम और सिम्पसन के अनुसार कहानी का सबसे बड़ा प्रयोग क्या है? विज्ञान सिखाना, इतिहास रटाना, मनोरंजन प्रदान करना, चित्रकारी सिखाना. ఏది కరెక్ట్? नेक्स्ट, 7th वन, बालकों की तर्क शक्ति का विकास किस विधा से सर्वाधिक होता है? कविता, कहानी, व्याकरण, सुले. నెక్స్ట్, 8th క్వశ్చన్ చూడడానికి కొంచెం పెద్దగా కనిపిస్తుంటుంది, ఏం ఫీల్ అవ్వమాకండి, వినండి, చూడండి, ఆన్సర్ చేయండి. कहानी शिक्षक की अपनी हो जाती है, उसका व्यक्तित्व कहानी में झलकता है. इसका अर्थ क्या होता है? कहानी शिक्षक की अपनी हो जाती है, उसका व्यक्तित्व कहानी में झलकता है. ఇక్కడ ఏంటంటే सूटेबल ఏంటంటే शिक्षक को कहानी अपने हाव भाव से सुनानी चाहिए. नेक्स्ट,
माध्यमिक कक्षाओं में विद्यार्थियों से कहानी कहलवाते समय किस बात पर विशेष ध्यान देना चाहिए? मिडिल क्लासेस लो शब्दों, सूक्तियों और लोकोक्तियों के ठीक प्रयोग पर। नेक्स्ट, केवल तेज आवाज, मौन रहना, कहानी पर की लंबाई पर, इదంతా नो नीड। नेक्स्ट 10th वन, बालकों को कैसी कहानियां नहीं सुनानी चाहिए? ఎలాంటి కథలు మనకి అవసరం లేదు? जो सरल हो, जिनमें भय या डरावने दृश्य हो, जो గతిశీలి हो, जो స్పష్ట हो। స్పష్టంగా ఉన్నవి, గతిశీలంగా ఉన్నవి, సరళగా ఉన్నవి, ఇవన్నీ అవసరం। భయం ఎక్కువగా ఉన్నవి, బాగా భయపెట్టే ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక నైట్ డ్రీమ్లో అయ్యో మా హిందీ సార్ చెప్పాడు, అయ్యో మా హిందీ సార్ చెప్పాడంటే నెక్స్ట్ డే ప్రిన్సిపాల్ దగ్గర మీకు మీటింగ్ ఉంటుంది। బీ కేర్ఫుల్। ఆన్సర్స్ చూడండి, సిబిబిబిబి అన్నీ బీలే। నెక్స్ట్ 11th వన్, 11th వైపుగా వెళ్తున్నాం, ఫాస్ట్గా ఉండాలండి। ऐतिहासिक कहानियों के पश्चात कौन सा कार्य करवाना विशेष रूप से लाभदायक रहता है? ऐतिहासिक कहानियों के पश्चात कौन सा कार्य करवाना विशेष रूप से लाभदायक रहता है? निबंध लेखन, कक्षाभिनय, चित्रकला, गायन, వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? नेक्स्ट 12th क्वेश्चन, कहानी की शैली के अंतर्गत डायरी प्रणाली या पत्र प्रणाली का प्रयोग किस तत्व को दर्शाता है? डायरी प्रणाली, पत्र प्रणाली, पात्र, संवाद, शैली, उद्देश्य, వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? 13th क्वेश्चन, बालकों के शब्द भंडार को बढ़ाने में कौन सहायक है? बालकों के शब्द भंडार को बढ़ाने में कौन सहायक है? केवल व्याकरण, कहानी शिक्षण, चुपचाप बैठना, खेलकूद, विच इज द करेक्ट वन? नेक्स्ट 14th वन, कहानी शिक्षक को कहानी में थोड़ा फेरबदल, मॉडिफिकेशंस क्यों करना पड़ता है? क्योंकि श्रोताओं की आवश्यकता और भारतीय ढांचे के अनुसार, అంటే వారికి ఏ మేరకు అవసరమో, ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా మాత్రమే మనము చేయవలసి ఉంటుందన్నమాట। సో అది చాలా ఇంపార్టెంట్ విషయం। నెక్స్ట్ లాట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ कहानी शिक्षण का अंतिम चरण मूल्यांकन कैसे किया जाता है? विद्यार्थियों से प्रश्न पूछकर या कहानी दोबारा सुनकर। ఇక్కడ ఏంటంటే ఫైనల్గా మనము వారిని చెప్పమని చెప్పడం, లేదనుకుంటే ఫైనల్గా వారిని రాయమని చెప్పడం, అంటే స్టేజ్కి బేస్డ్గా। చిన్నపిల్లలు అయితే జస్ట్ స్టోరీ చెప్పడానికి ట్రై చేయమని చెప్తాం, ప్రైమరీలో అయితే వాళ్ళు యాస్టీజ్ మన లాంగ్వేజ్ని చెప్పలేరు కాబట్టి కొంచెం మనము ఏం చేస్తాం, అట్లీస్ట్ నీకు తెలిసిన లాంగ్వేజ్లో అయినా యూ నీడ్ టు ఫీల్ ఎక్స్ప్రెస్ అని చెప్తాం। మిడ్ స్కూల్ లెవెల్కి కొంచెం తెలిసిన హిందీ పదాలతో చెప్పమని చెప్తాం, హై స్కూల్ లెవెల్కి డైరెక్ట్గా రాయమని చెప్తాం। ఓకేనా? రైట్, విల్ సీ ఆన్సర్స్ బి, సి, బి, బి, సో కొంచెం పెద్దగా కనిపిస్తాయి। అండ్ వన్ మోర్ థింగ్, ఇవి ఈ విధముగా క్వశ్చన్స్ వస్తాయి కాదు, ఇవి ప్రాక్టీస్ క్వశ్చన్స్। టీచర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ కేవలం డిఎస్సి స్టాండర్డ్ క్వశ్చన్స్ కాదు, ప్రాక్టీస్ క్వశ్చన్స్। ఎంసీక్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే మిమ్మల్ని డిఎస్సి ఎగ్జామ్కి మన టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని మీతో ప్రాక్టీస్ మాత్రమే చేయిస్తున్నాం। టెస్ట్ కండక్ట్ చేస్తాను చూడండి, మా క్వశ్చన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది। నార్మల్గా నేను మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను కదా, అందులో ఇది లెసన్ తర్వాత మనం ఇస్తున్నటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై క్లాసెస్. యు ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఫర్ మై కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్.